ముంచుకొస్తున్న ఫైలాన్ గండం కోస్తా ఉత్తరాంధ్ర కలెక్టర్ల అప్రమత్తం. బాబుకు మరోసారి నోటీసులు, దీక్ష విరమించాలని వైద్యుల సూచన. విజయనగరంలో తగ్గుతున్న టెన్షన్, సాయంత్రం వరకు కర్ఫ్యూ సడలింపు. సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీవారు, దర్శించి తరించిన భక్తులు. ఫైలాన్ తుఫాను తీరం వైపు వడివడిగా దూసుకొస్తోంది. రాష్ట్రంలో పెను బీభత్సం సృష్టించే సూచనలు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఫైలాన్ తుఫాను ప్రస్తుతం కళింగపట్నం వైపు కదులుతోంది. కళింగపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం, ఒడిశాలోని పారదీప్ మధ్య గోపాల్పూర్లో రేపు సాయంత్రానికల్లా తీరం దాటే సూచనలు కనిపిస్తున్నాయి. తుఫాను ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలపైన ఉంటుంది. అంచనాల ప్రకారం రేపు సాయంత్రానికి తీరం దాటే ఈ 5 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. ముఖ్యంగా తీరం దాటే సమయంలో శ్రీకాకుళం జిల్లాపై దీని ప్రభావం ఎక్కువ ఉండే అవకాశాలున్నాయి. తుఫాన్ హెచ్చరికలతో అప్రమత్తమైన ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల కలెక్టర్లు క్రింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తుఫాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, వెంటనే సహాయక చర్యలు అందించాలని సూచించారు. విశాఖపట్నం, కళింగపట్నం, భీమునిపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం వాడరేవుల్లో 2వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. మరోవైపు జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి ప్రజలు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు కలెక్టర్లు. శ్రీకాకుళం జిల్లాలో తుఫాను హెచ్చరికల కారణంగా 27 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. 11 మండలాల పరిధిలో 237 గ్రామాల మత్స్యకారులను అప్రమత్తం చేశారు. 230 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు జాతీయ విపత్తు నివారణ బృందం ఏర్పాట్లు చేస్తోంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. అటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తూర్పుగోదావరి, విశాఖతో పాటు శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది, కేశదాసిపాలెం, మోరి, సెకినేటిపల్లిలో కుండపోతగా వర్షం పడుతోంది. సోంపల్లి, శంకరగుప్తంలో మేజర్ డ్రైన్లు పొంగి పొర్లుతున్నాయి. వేల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లుతోంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఢిల్లీలో చేస్తున్న నిరాహార దీక్షకు వర్షం అడ్డంకిగా మారింది. ఢిల్లీలో భారీ వర్షం కురవడంతో దీక్షా వేదిక మొత్తం తడిసి ముద్దయింది. కొన్ని టెంట్లు కూలిపోయాయి. టెంట్ల మీద పెద్ద మొత్తంలో నీరు చేరి బరువు పెరిగి కింద కూరిగిపోయాయి. ఓవైపు భారీ వర్షం పడుతున్నా మరోవైపు దీక్షను యథావిధిగా కొనసాగిస్తున్నారు చంద్రబాబు. వేదిక తడిసిపోయినా తన వైఖరిలో మార్పు ఉండదంటూ అక్కడే దీక్ష కొనసాగిస్తున్నారు. నిరాహార దీక్షకు ఇబ్బంది కలగకుండా టీడీపీ శ్రేణులు కూడా సాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. టెంట్ల కింద బకెట్లు పెట్టి కింద మడుగులు కట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మరోవైపు దీక్షా శిబిరాన్ని ఖాళీ చేయమంటూ చంద్రబాబుకు తాజాగా మరో నోటీసు ఇచ్చారు ఏపీ భవన్ అధికారులు. తాము హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ కాపీని కూడా తాజా నోటీసుకు జత చేశారు. ఢిల్లీలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఏపీ భవన్ ఆవరణలో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలకు ఆస్కారం లేదని, వెంటనే శిబిరాన్ని ఖాళీ చేయాలని ఇదివరకే నోటీస్ ఇచ్చారు అధికారులు. మరోవైపు బాబు ఆరోగ్యం క్షీణించడంతో దీక్ష విరమించాలని సూచించారు వైద్యులు.
చంద్రబాబు దీక్షకు మద్దతుగా తెలుగు తమ్ముళ్లు ఢిల్లీ బాట పట్టారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన వేల మంది టీడీపీ కార్యకర్తలు ప్రత్యేక రైల్లో బయలుదేరారు. రాష్ట్ర విభజన అంశంపై తాడో పేడో తేల్చుకునేంత వరకు ఢిల్లీలోనే ఉంటామన్నారు. ఓవైపు దీక్షను ఏ క్షణానైనా భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా మరోవైపు కార్యకర్తలు భారీగా ఢిల్లీకి చేరడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది. జై సమైక్యాంధ్ర చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం. ఈరోజు విజయవాడ నగరం నుంచి 2000 మందితోటి ప్రత్యేక రైలును రాష్ట్ర పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే సోనియా గాంధీ తన కుటుంబ ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగు జాతిని 2 ముక్కలు చేయాలనే ఏదైతే ప్రయత్నం తీసుకుందో దానికి నిరసనగా సీమాంధ్రలో 5 కోట్ల మంది రోడ్ల మీదకి వచ్చి మరి రోజు రోజుకు ఉధృతం అవుతున్నట్టు ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా ఈనాడు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు బాధ్యతారహితంగా మాట్లాడుతూ ఉన్నారు. దిగ్విజయ్ సింగ్, ఆంటోనీ, వీరప్ప మొయిలీ, చిదంబరం తెలుగు రానటువంటి వ్యక్తులు తెలుగు జాతితో ఆటలాడుకుంటా ఉన్నారు. తెలుగు జాతికి అన్యాయం జరిగితే ఎక్కడైనా దాన్ని ఎదుర్కొనే సత్తా ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కేంద్రంలో ఉన్న సోనియా గాంధీ కళ్ళు తెరవాలి, సీమాంధ్ర ప్రజలకు న్యాయం చేయాలి, ఒక ప్రకటన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆంటోనీ కమిటీ వేశారు మీరు. ఆంటోనీ కమిటీలో సీమాంధ్రలో ఉన్న కేంద్ర మంత్రులు కానీ ఎవరు పనికిరారా అని చెప్పి మేము సోనియా గాంధీని అడుగుతున్నాం. అంటే మీకు తెలుగు ప్రజలంటే ఢిల్లీలో ఈ రోజు ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానకు జనం బయటికి రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 6 గంటలకే మొదలైన వాన ఇంకా కురుస్తూనే ఉంది. ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం కలిగింది. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు తడిసి ముద్దయ్యారు. ఐదు రోజులుగా కర్ఫ్యూలతో అట్టుడిగిన విజయనగరంలో పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. నగరంలో ప్రశాంత వాతావరణం నెలకొంటోంది. దీంతో ఇవాళ 9 గంటల పాటు కర్ఫ్యూను సడలించారు పోలీసులు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సడలించడంతో ప్రజలు బయటకు వచ్చి నిత్యావసర వస్తువులు కొనుక్కుంటున్నారు. ఇక పరిస్థితులు అనుకూలిస్తే త్వరలోనే కర్ఫ్యూను పూర్తిగా ఎత్తివేసే అవకాశం ఉందంటున్నారు పోలీసులు. అయితే కర్ఫ్యూను సడలించిన సమయంలో 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఇప్పటివరకు 300 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరోవైపు కర్ఫ్యూ విధింపుకు కారణాలు తెలపాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ జిల్లా పోలీసులను ఆదేశించింది. మార్చారా?
సార్ మీ పని నిలబెడతామని ముందే చెప్పాం. మరి ఏది మాట్లాడాలి ఫోన్ చేసి సమైక్య సెగ రోజు రోజుకు రాజుకుంటోంది, మరింతగా రగులుతోంది. 2 నెలలు దాటిపోయింది. 72వ రోజు కూడా సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర నినదించింది. బిందు బిందు సింధువుగా మారినట్టు జనం జనం ప్రభంజనంగా మారారు. జనం జెండాగా మారి సమైక్య అజెండాతో ఉద్యమిస్తున్నారు. 3 కోట్ల బుల్లెట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఈ 3 కోట్ల బుల్లెట్లు కనుక మనం వాడగలిగితే మీకు నచ్చిన నాయకుడు, మన కోసం వర్షంలో తడిసే నాయకుడు మీకు రాబోతాడు. ఆయన చేతుల్లోనే ఈ రాష్ట్రం సమైక్యంగా ఉంటుంది తప్ప పార్టీ సిద్ధాంతాలకి అధిష్టానానికి ఎదురు చెప్పలేని చేత కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మనకు వద్దనే విషయాన్ని మట్టికి మీకు స్పష్టంగా చెప్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు జనం భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఏపీ ఎన్జీఓస్ అధ్యక్షుడు అశోక్ బాబు సహా ఉద్యోగ సంఘాల నేతలు సభలో పాల్గొన్నారు. ఫైలన్ తుఫాను ప్రభావంతో భీమవరంలో భారీ వర్షం కురిసింది. అయినా సభ నుంచి ఒక్కరూ కదలలేదు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు రోడ్ల మీదే పాఠాలు చెప్పారు ఉపాధ్యాయులు. ఎర్రకాలువలో ఉద్యోగ జేఏసీ నేతలు జలదీక్ష చేపట్టారు. ఎడ్లబండ్లతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ప్రాంగణం ఆగ్రహంతో రగిలిపోతోంది. సమైక్యాంధ్ర కోసం 72 రోజులుగా ఆందోళన చేస్తున్న ఎస్కేయూ విద్యార్థులు ప్రొఫెసర్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పోలీసులు తమపై పెట్టిన ఆంక్షల్ని ఎదిరించి నగరంలోకి రావడానికి విద్యార్థులు చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అనంతపురం జిల్లా మడకశిరలో ఎమ్మెల్యే సుధాకర్ ఇంటిని ముట్టడించి సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. మరోవైపు విద్యుత్ ఉద్యోగులు ట్రాన్స్ఫార్మర్లెక్కి నిరసన వ్యక్తం చేశారు. ఇంకొద్దరు జలదీక్షతో నిరసన తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోనిలో సమైక్యవాదులు విచిత్ర వేషధారణలతో నిరసన తెలిపారు. భారీ ర్యాలీలతో సమైక్య నినాదాన్ని హోరెత్తించారు. కడప జిల్లా మెడికల్ అండ్ పారామెడికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులకు 10 లక్షల రూపాయలు విలువ చేసే ఆహార పదార్థాలను పంపిణీ చేశారు. ఒక్కొక్క కార్మికుడికి 50 కేజీల బియ్యం, 3 కేజీల కందిపప్పు, 3 కేజీల నూనెను అందజేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ జగన్ చేస్తున్న దీక్షకు మద్దతుగా పులివెందులలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎడ్లబండ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. గుంటూరులో విజ్ఞాన్ యూనివర్సిటీకి చెందిన వారు జేఏసీగా ఏర్పడి సమైక్యాంధ్రకు మద్దతుగా దీక్ష చేపట్టారు. చంద్రబాబు ఢిల్లీలో చేస్తున్న దీక్షకు మద్దతుగా గుంటూరులో టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో సమైక్యవాదులు మంత్రి కాసుకృష్ణారెడ్డి ఇంటిని ముట్టడించారు. సమైక్య జేఏసీ నేతలు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బొంగూరులో విద్యుత్ ఉద్యోగులు ధర్నాకు దిగారు. 5వ నంబర్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా శ్రీకాకుళంలో ధర్నాలు, రాస్తారోకోలు, మానవ హారాలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో రోడ్డుపై జనరేటర్ల మరమ్మతు చేస్తూ తన నిరసన తెలిపారు ఎమ్మెల్యే కరుణాకర్. ఆనం సోదరులకు సమ్మిక సెగ తగిలింది. నెల్లూరులో ఏపీ ఎన్జీఓలు ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇంటిని ముట్టడించారు. విశాఖ జిల్లాలో సమ్మెబాట పట్టిన విద్యుత్ ఉద్యోగులు తుఫాన్ దృష్ట్యా తాత్కాలికంగా విధులకు హాజరవుతున్నారు.
రాజమండ్రిలో సమైక్యవాదులు పుష్కరాల రేవు దగ్గర గోదావరిలో జలదీక్ష చేపట్టారు. రోజులు గడిచే కొద్దీ సమైక్య ఉద్యమ సెగ రాజుకుంటోంది, మరింతగా రగులుతోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలంగాణ బిల్లుకు చుక్కెదురైతే రాజ్యాంగ ప్రత్యామ్నాయాలపై దృష్టి పెడతామని కేంద్ర హోంమంత్రి షిండే తెలిపారు. అసెంబ్లీలో విభజన బిల్లును ఓడిస్తామన్న సీఎం కిరణ్ మాటలను కొట్టిపారేశారు షిండే. సీమాంధ్రలో పరిస్థితి చేయి దాటిపోయే పరిస్థితులుంటే రాష్ట్రపతి పాలన వైపు మొగ్గు చూపే అవకాశాలను కొట్టిపారేయలేదు ఆయన. అసెంబ్లీలో విభజన బిల్లు 2 సార్లు వస్తుందని దిగ్విజయ్ అంటే హోంమంత్రి షిండే మాత్రం ఒక్కసారే వస్తుందంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని కేంద్ర హోంమంత్రి షిండే తెలిపారు. సీమాంధ్రలో ప్రభుత్వ ఉద్యోగులు 70 రోజులకు పైగా సమ్మె చేస్తుండటం, ప్రభుత్వం పలుమార్లు చర్చలు జరిపినా ఉద్యోగులు దిగిరాకపోవడంతో కేంద్రం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. సీమాంధ్రలో ఉద్యమాలకు, ఎన్జీఓల సమ్మెకు సీఎం కిరణ్ ప్రమేయం ఉందంటూ పలు ఆరోపణలు తమ దృష్టికి కూడా వచ్చాయని హోంమంత్రి షిండే తెలిపారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సర్కారు జరుపుతున్న చర్చలు ఫలప్రదం కాకపోవడం విచారకరమని షిండే అన్నారు. గతంలో రాష్ట్రపతి పాలన అవసరం లేదని చెప్పుకొచ్చిన షిండే అభిప్రాయంలో ఈ మధ్య కొద్దిగా మార్పు వచ్చింది. ఏపీలో రాష్ట్రపతి పాలనపై చెప్పేదేమీ లేదని అంటున్నా ఈ అంశాన్ని గతంలోలా పూర్తిగా కొట్టిపారేయడం లేదు. హడావిడిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం తగదని ఈ మధ్య సీఎం కిరణ్ చేసిన వ్యాఖ్యలను కూడా షిండే కొట్టిపారేశారు. 2009లోనే కాంగ్రెస్ పార్టీ అధికారికంగా తెలంగాణపై నిర్ణయం తీసుకుందని చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లును ఓడిస్తామన్న సీఎం వ్యాఖ్యలు కూడా అసంబద్ధమన్నారు షిండే. ఒకవేళ అసెంబ్లీలో టీ బిల్లుకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే కేంద్రం రాజ్యాంగపరంగా ఉన్న ప్రత్యామ్నాయాలపై దృష్టి పెడుతుంది తప్ప వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. I don't think there is any possibility at going back, you see, on the decision of the Telangana issue. In this case, the resolution tried earlier, but it is in abeyance by the state itself. But I don't know, you see, whether that was done or not. Since the cabinet has passed the cabinet order for the group of ministers, the group of ministers will listen to the stakeholders. Then you see it will go to the cabinet. Cabinet will send to the President of India. President of India will send to the Assembly, and then it will come back, and then it will go to the Parliament. This is the position. చంద్రబాబు ఏపీ భవన్లో దీక్షకు దిగడాన్ని హోంమంత్రి షిండే తప్పుబట్టారు. 2008-2012లో 2 సార్లు విభజనకు అనుకూలంగా లేఖలిచ్చిన చంద్రబాబు ఇప్పుడు మాట మార్చడం కేవలం రాజకీయమే అని షిండే విమర్శించారు. ఏపీ భవన్లో బాబు దీక్ష విరమించకపోతే రాష్ట్ర ప్రభుత్వం కోర్టుల ద్వారా అనుమతి తెచ్చుకొని దీక్షను నిలిపివేస్తాయని షిండే ప్రకటించారు.